ఒక వేడి మధ్యాహ్నం అమ్మ తీపి మామిడి పండ్లతో పెద్ద బుట్ట తీసుకొచ్చి అందరినీ చూసి చెప్పింది, రాత్రి భోజనం అయ్యే వరకు ఎవ్వరూ ఇవి తాకకూడదు. ఇంటి వాళ్లంతా తల ఊపారు. కాని మామిడి పండ్ల వాసన మాత్రం ఇంటంతా వ్యాపించింది. అందరి మనసులను ఆకర్షించింది. సాయంత్రం అయింది. అమ్మ వంటగదికి వెళ్లి పెద్దగా అరిచింది, మామిడి పండ్లు ఎవరు తిన్నారు? బుట్టలో సగం పండ్లు కనిపించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరచిన సన్నివేశం. నాన్న వెంటనే పిల్లల వైపు చూశాడు. పిల్లలు వెంటనే నాన్న వైపు చూస్తూ భయం మరియు సందేహంతో నిండిపోయారు. అమ్మమ్మ పైకి తిరిగే ఫ్యాన్ వైపు చూసింది. అది ఒప్పుకుంటుందేమో అన్నట్టు, వారందరికి పండ్ల కొరత గురించి తెలియదా అన్న భావన. అమ్మ చేతులు ముడుచుకుని, ఇక్కడ ఎవరో అబద్ధం చెబుతున్నారు అంది. అయితే అప్పుడే ఇంటి కుక్క లోపలికి వచ్చింది. దాని ముఖం అంతా మామిడి రసంతో నిండిపోయి ఉండి అందరినీ పసిగట్టింది. నాన్న గర్వంగా అన్నాడు, చూసావా, మేము కాదు. అమ్మమ్మ నవ్వుతో అడిగింది, అలాగే, కానీ ఫ్రిజ్ తెరవడం కుక్కకి ఎవరు నేర్పారు? అందరూ నెమ్మదిగా నాన్న వైపు చూశారు, మానసికంగా కుక్కపై ఉల్లాసంగా నవ్వుతూ. నాన్న మెల్లగా అన్నాడు, సరే, కొంచెం నేను సహాయం చేశాను. అది విన్న తరువాత నవ్వు తన ముఖంలో వెల్లువెత్తింది.